హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మీరాస్ కిచెన్ తెలుగు వంటలు. ఈరోజు రాగి పిండితో బర్ఫీ చూద్దామండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా కళాయి స్టవ్ మీద పెట్టుకొని 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి వేయించుకోవాలండి. బాగా పచ్చి వాసన పోయేంత వరకు కూడా దీన్ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకునే ఫ్రై చేయాలండి. తర్వాత దీనిలోకి 1 కప్పు వరకు రాగి పిండి కొబ్బరి వేగుతున్నప్పుడే దీనిలోనే వేసేయాలండి. వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి కమ్మటి వాసన వస్తుందండి. అప్పటి వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుని ఒక పాన్ తీసుకుని మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో కప్పు బెల్లం తీసుకోవాలండి. తర్వాత దీనిలోకి 1.5 కప్పు వరకు వాటర్ పోసుకోవాలి. బెల్లం అయితే పాకం అది ఏమీ రానవసరం లేదండి. ఊరికే బెల్లం కరిగితే సరిపోతుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు 10 నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, బెల్లం ఇలా కరిగింది కదా, ఒక్కసారి మరిగితే సరిపోతుంది. ఈ విధంగా మరిగిన తర్వాత ఇప్పుడు దీనిని మనం వేయించి ఉంచుకున్న రాగిపిండి కొబ్బరిలో ఫిల్టర్ చేసుకోవాలండి. ఫిల్టర్ చేసుకుని ఇందులో వేసేసుకోవాలి. ఒక్కసారి ఈ బెల్లం వాటర్లో పిండి అంతా కూడా బాగా కలపాలి. బాగా వేడిగా ఉన్నప్పుడే వేసేయాలండి రాగిపిండిలో. ఇది గ్లూటెన్ ఫ్రీ కాబట్టి బెల్లం వాటర్ అనేది చల్లారిన తర్వాత పోస్తే మనకు బర్ఫీ రాదండి, విడిపోతుంది. కాబట్టి వేడిగా ఉన్నప్పుడే ఇందులో వేసుకుని బాగా కలిపేసుకోవాలి. తర్వాత దీనిలోకి కొద్దిగా 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని ఒకసారి బాగా కలపాలండి. కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మరొక 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకుని ఒక్కసారి మళ్ళీ అంతా కూడా కలుపుకోవాలి. చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. తర్వాత దీనిలోకి డ్రై ఫ్రూట్స్ వేయించుకుని నేతిలో వేయించుకుని ఇందులో వేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటాయండి. తినేటప్పుడు మన దగ్గర ఏముంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, ఇప్పుడు నేను నేతిలో కొద్దిగా జీడిపప్పు, బాదం కూడా వేసి ఫ్రై చేస్తానండి. దీన్ని రాగిపిండి మిశ్రమంలో నెయ్యితో పాటే వేసేస్తున్నాను నేను. ఒక్కసారి కలిపేసుకుని నెయ్యి రాసి ఉంచుకున్న ప్లేట్లోకి వేసేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాం కాబట్టి తినేటప్పుడు మధ్యలో తగులుతూ చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ ప్లేట్లో నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ గరిటెకి నెయ్యి రాస్తే ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి. ఈ విధంగా నీట్గా స్ప్రెడ్ చేసుకుందాము. చూడండి, సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక అరగంట అలా ఉంచేద్దామండి, చల్లారుతుంది. చూడండి, సెట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందామండి. రెసిపీ అయితే చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. చూడండి, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.